హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక జరగబోయే ఎపిసోడ్ ముందుగానే తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోతే ఈరోజైతే ఇక ఆనంది మాత్రం గుడిలో ఆనంది జ్యోతిని తీసుకువెళ్ళి పూజారి ద్వారా ఏదైనా సొల్యూషన్ ఉంటుందేమో అని ఇక అడగడానికైతే వెళ్తుంది. అప్పుడే ఇక పూజారి గారు ఇక నేను చెప్పినట్లు చేస్తే ఇక దైవశక్తి కూడా తోడుగా ఉంటుంది, ఇక హైమ గారు లేస్తారు అని ఇక పూజారి గారు చెప్పగానే, చెప్పండి పూజారి తాత ఏం చేయాలో అని ఇక ఆనంది జ్యోతి అంటూ ఉంటారు. అప్పుడు పూజారి ఇక బతుకమ్మ చేసి ఆ వారసురాలు బతుకమ్మని తన చేతుల మీదుగా నిమజ్జనం చేయాలి, అలా అయితే ఖచ్చితంగా హైమ గారు లేస్తారు అని ఇక పూజారి గారు చెప్పగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. అటు జ్యోతి కూడా ఇక జీవనతో చేయించాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. సరే పూజారి గారు వెళ్ళొస్తాను అని ఇక అక్కడి నుంచి ఇక జ్యోతి ఆనంది లేస్తారు. అప్పుడే ఇక జ్యోతమ్మ, నేను శివయ్యకి మొక్కుకొని వస్తాను, నువ్వు కార్ దగ్గర నిల్చో అని చెప్తుంది. ఇక ఆనంది అయితే సరే ఆనంది తొందరగా రా అని ఇక జ్యోతి వెళ్ళి కార్ దగ్గర నిల్చుంటుంది. ఇక ఆనంది, ఏంటి పూజారి తాత, అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఆ ఇంటి వారసురాల్ని నేనే, ఇప్పుడు ఆ బతుకమ్మ చేయడం ఇంకా నిమజ్జనం చేయడం కూడా నా ద్వారానే. ఇక మా నాన్నమ్మ కోలుకోవాలంటే నేనే ఇదంతా చేయాలి, కానీ నేను ఇప్పుడు ఇది చేస్తే ఇక అందరికీ నేనే జీవనాన్న నిజం తెలిసిపోతుంది కదా. ఇన్ని రోజులు మా అమ్మ కోసమే కదా నేను ఇదంతా చేసింది, మళ్ళీ ఇలా చెప్పావేంటి పూజారి తాత అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది. లేదమ్మా, నీ శివయ్యే నాతో ఈ మాట పలికించాడు, ఇక మీ నానమ్మని నువ్వు బ్రతికించుకోవాలంటే ఈ పని చేయక తప్పదమ్మా. ఎలాగో అలా మీ నాయనమ్మని బ్రతికించుకోవాలంటే నీ చేతుల మీదుగా నువ్వు బతుకమ్మని చేసి ఇక నిమజ్జనం చేయాలి, అలా అయితే మీ నానమ్మ లేస్తుంది అని ఇక పూజారి చెప్పగానే, సరే పూజారి తాత వెళ్ళొస్తాను, ఈ మార్గం నువ్వే చూపాలి శివయ్య అని ఇక అక్కడి నుంచి ఆనంద్ కూడా వెళ్ళిపోతుంది. ఒక పక్క ఇక పూరికైతే శశికాంత్ ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇదేంటి ఈయన మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, తన కూతురు కోసమే అనుకుంటా, ఇప్పుడు కూతురు గురించి చెప్పకూడదు, ఏదో ఒక ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తుంది, లేదు అలా జరగకూడదు అని ఇక పూరి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి పూరి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైమా అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఏంటండి, మీ కూతురు జాబ్కి వెళ్ళిపోయింది, అయినా ఇక తన గురించి ప్రపంచానికి తెలియకపోవడమే మంచిది అని ఇక ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, లేదు మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అని ఇక పూరి శశికాంత్తో అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్, లేదు పూరి, నేను పాప కోసం చేయలేదు, నీ కోసమే చేశాను, ఇక నీతో మాట్లాడాలి పూరి అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఏంటండి, నేను ఇప్పుడు నీతో మాట్లాడడానికి బయటికి రాలేను, ఇప్పుడు మనిద్దరం ఎక్కడ మాట్లాడుకున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు, మళ్ళీ ఏదో ఒక బాధని క్రియేట్ చేయవలసి వస్తుంది, లేదు నేను రానండి, మీరు చెప్తే వినండి, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అని ఇక పూరి అంటూ ఉంటుంది. లేదు పూరి, నేను నీతో మాట్లాడేది ఇక కొన్ని విషయాలు చెప్పుకోవడానికే అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు. లేదండి నేను రాలేను అని ఇక పూరి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే శశికాంత్, ఈరోజు మన పెళ్లి రోజు, అందుకే మనం వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నాం కదా, ఆ గుడికి వచ్చే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని ఇక శశికాంత్ అంటూ ఉంటాను. లేదు పూరి, నా మీదొట్టే, నువ్వు రాకపోతే అని ఇక శశికాంత్ అయితే పూరికి చెప్పగానే, ఇక పూరి అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో అని ఇక పూరి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక పక్క ఇక ఆనంది, ఈ శివయ్య నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడేంటి, ఇప్పుడు నానమ్మని బ్రతికించుకోవాలి అంటే బతుకమ్మ నేనే చేయాలి, బతుకమ్మ నేను చేస్తే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది, ఇప్పుడు నేను ఎలా చేయాలి అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ శివుడి దగ్గరికి ఒక ఒక డ్రాయింగ్ వేసి అక్కడ నిల్చొని, ఏంటి శివయ్య ఇలాంటి పరీక్ష పెట్టావేంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి శివయ్య అని ఇక చాలా బాధపడుతూ తన మనసులోని బాధని చెప్పుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య, ఇదేంటి ఆనంది
లేదేంటి? ఇప్పుడు ఆనందియే కదా బతుకమ్మ చేయాల్సింది. వాళ్ళ నానమ్మని బ్రతికించుకోవాలి కదా! ఇప్పుడు ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని ఇక ఆదిత్య అయితే అంతటా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఒక వాల్ దగ్గర నిల్చొని డ్రాయింగ్ వేసిన శివయ్యని మొక్కుతూ చాలా బాధపడుతూ తన గోడును చెప్పుకుంటుంది కదా! అప్పుడే ఆదిత్య అది చూసి, ఆనంది ఇక్కడున్నావా? నీకు దేవుడు ఇలాంటి పరీక్ష పెట్టాడేంటి అని ఇక ఆదిత్య కూడా అనుకుంటూ ఉంటాడు. ఏంటి శివయ్య, మా నానమ్మని నేను ఎలా బ్రతికించుకోగలను అని ఇక చాలా బాధపడుతూ చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి, ఏంటి ఆనంది, ఇప్పుడు నువ్వు ఇక్కడుండి ఇలా చేస్తున్నావేంటి? నువ్వు మీ నానమ్మ కోసం ఆలోచిస్తున్నావు కదా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు, నానమ్మేంటి అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఏమీ తెలియనట్లు, లేదానంది, నేను మీ జ్యోతమ్మని నువ్వు జ్యోతమ్మ అని పిలుస్తావు, సూర్యంబాబుని సూర్యంబాబు అని పిలుస్తావు, జీవన కూడా నీ చెల్లెలని, సీతని మీ తమ్ముడని అంటావు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నాన్నమ్మైనప్పుడు నీకు కూడా నాయనమ్మే కదా! అందుకనే అంటున్నాను. మీ నాన్నమ్మ పాపం తను ఇప్పుడు కోలుకొని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆ ఇంటి వారసురాలు బతుకమ్మ పేర్చాలి అంటే ఆ బతుకమ్మ ఇక ఆ ఇంటి వారసురాలు మాత్రమే పేర్చాలి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవును, జీవన ఎలా చేస్తుందో ఏమో అని ఇక ఆదిత్యతో ఆనంది అంటూ ఉంటుంది. లేదానంది, ఆ బతుకమ్మ నువ్వే చేయాలి అని ఆదిత్య అనగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు, పూజారి తాత చెప్పారు కదా ఆ ఇంటి వారసురాలే బ్రతుకమ్మ చేయాలని, నువ్వేంటి నన్ను చేయమంటావు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటి ఆనంది, ఇక నువ్వు కూడా ఒక బతుకమ్మ పేర్చు, ఇక నువ్వు జీవన కలిసి ఇద్దరు ఇక బతుకమ్మని నిమజ్జనం చేద్దురు కానీ మీ నాన్నమ్మ కోలుకుంటుందేమో చూద్దాం, దానికి తోడుగా నేను కూడా ఉంటాను అని అనగానే, లేదాదిత్య గారు, ఆ ఇంటి వారసురాలు మాత్రమే చేయాలి అని ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య, ఆనంది మాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వే ఆ ఇంటి వారసు అని ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ అనుకుంటూ ఉంటాడు. ఇక ఎలాగైనా నేను బతుకమ్మ పేర్చాలి, నానమ్మని బ్రతికించుకోవాలి అని ఇక ఏం చేయాలి అని ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. అటుపక్క జీవనకి ఇక బతుకమ్మ పువ్వులన్నీ తెచ్చి ఇక అటు జ్యోతి, ఇక ఈ బతుకమ్మని నువ్వే పేర్చాలమ్మా, పేర్చి ఈ బతుకమ్మని నిమజ్జనం కూడా నువ్వే చేయాలి అని ఇక జ్యోతి అయితే జీవనకి చెప్తుంది. ఇక జీవన ఇక బతుకమ్మని పేర్చుతూ ఉండగా చైతన్య, జీవన అలా హడావిడిగా ఎందుకు పేర్చుతున్నావు, నెమ్మదిగా ఇక పేర్చు, అది అందంగా వస్తుంది, నువ్వు హడావిడిగా చేయకు అని చైతన్య అంటూ ఉంటాడు. లేదు చేయి, నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదమ్మా అని అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక పూజారి గారు ఏం చెప్పారు, నువ్వు మాత్రమే చేయాలని చెప్పారు కదా జీవన, ఎలాగో అలా పూర్తి చేయి అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అటు పక్క ఇక ఆనంది అయితే చాటుగా పువ్వులు తీసుకువచ్చి బతుకమ్మ పేర్చుతూ ఉంటుంది. ఎలాగైనా ఈ బతుకమ్మని పేర్చుతాను, కానీ ఇక అక్కడ పెట్టి దేవుని దగ్గర పెట్టేటప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ పేర్చుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది తెలియకుండా ఇక బతుకమ్మని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెడుతుంది. అప్పుడే ఇక ఆనంది బతుకమ్మని చూసి ఇక అందరూ చాలా సంతోషంతో, ఈ బతుకమ్మ ఎక్కడిది అని అంటూ ఉంటారు. ఇక ఆనంది నేనే పేర్చానమ్మా అని ఇక అంటూ ఉంటుంది. ఆనంది అయితే చాలా సంతోషంగా ఉందమ్మా, నీ బతుకమ్మ చాలా అందంగా ఉంది అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవన, ఎందుకు నువ్వు పేర్చావేంటి, నేను మా నానమ్మ కోసం నేను బతుకమ్మ పేర్చాను, నువ్వెందుకు చేశావు అని ఇక జీవన అరుస్తూ ఉంటుంది. లేదు జీవన, ఇక నాకు కూడా పేర్చాలనిపించింది, అందుకనే పేర్చాను అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇక ఆనంది ఇక బతుకమ్మని చూసి అందరూ ఆనంది బతుకమ్మని చూసి పొగుడుతూ ఉంటారు. ఇక అది తీసుకువెళ్ళి అందరూ నిమజ్జనం చేస్తూ ఉండగా ఇక జీవన మాత్రం, ఏంటే అందరి ముందు నన్ను అవమానపరిచేలా చేసి ఇక నువ్వు సంతోషంగా ఉంటావా, నిన్ను పొగిడేలా చేసుకుంటావా,
ఇక నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ప్రతి దగ్గర నిన్ను పొగిడేలా చేస్తున్నావు. ఎప్పుడు నన్ను బాధ పెట్టేలా చేస్తున్నావు. ఈరోజు నిన్ను వదిలిపెట్టను అని ఇక జీవన అయితే ఆనందిని చూస్తూ చాలా కోపంతో ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి నిమజ్జనం చేయడానికి వస్తూ ఉంటారు నీళ్ళలో. అప్పుడే అక్కడికి వచ్చిన ఇక జీవన అయితే తన బతుకమ్మని నిమజ్జనం చేసి ఇక ఆనంది చేస్తూ ఉండగా ఆనందిని వెనుక నుంచి నెట్టేస్తుంది. అప్పుడే ఆనంది ఆ కోనేటిలో పడిపోతుంది. వెంటనే ఆదిత్య గారు అని గట్టిగా అరవడంతో ఆదిత్య వచ్చి ఆనంది ఆనంది అని ఇక ఆనందినైతే కాపాడుతాడు. అప్పుడే ఏంటి ఆనంది ఎలా పడ్డావిందులో అని ఇక ఆదిత్య ఆనందిని తీసుకువచ్చి కాపాడుతాడు. అప్పుడే ఇక ఏంటి ఇలా ఎలా ఎవరు చేసుంటారు, అయితే జీవనే చేసుంటుంది అని ఇక ఆదిత్య అయితే చాలా కోపంతో జీవన చెంప పలగొట్టి నువ్వే కదా ఇది చేసింది అని ఇక అంటూ ఉంటాడు. ఏంటి నేనెందుకు చేశాను, కాలు జారి తనే పడిపోయింది అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఆనందిని ముందుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని పూజారి గారు అంటూ ఉంటారు. అప్పుడు ఆనందిని ఆదిత్య తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక పూజారి గారు ఇదేంటి ఇలా జరిగింది, ఆనంది కోనేటిలో పడిపోవడం ఏంటి అని ఇక చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటారు అక్కడున్న వాళ్ళంతా. అప్పుడే ఇక లేదమ్మా ఇక అంతా మంచే జరుగుతుంది, ఆనందికి ఏమీ కాదు ఇక అని అంటూ ఉంటాడు పూజారి అయితే. ఇక అప్పుడే జ్యోతికి ఫోన్ వస్తుంది. అప్పుడే ఇక డాక్టర్ గారు ఫోన్ చేయడంతో ఇక ఎలా ఉన్నది అని ఇక అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక హైమ గారు కోలుకున్నారు, తను కళ్ళు తెరిచారు అని అనగానే అప్పుడే ఇక పూజారి గారైతే చెప్పాను కదమ్మా వారసురాలు ఈ పూజ పూర్తి చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుందని, అలాగే జరిగింది. కుట్టి ఈ పూజ చేయడం వల్ల హైమ గారు మళ్ళీ కోలుకున్నారు అని ఇక పూజారి గారు అంటూ ఉంటారు. అప్పుడే జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు జీవన కదా చేసింది, కుట్టి అంటున్నారేంటి అని ఇక అనగానే అప్పుడే ఇక ఇప్పుడు చెప్పే సమయం వచ్చిందమ్మా, అందుకే నీకు ఇప్పుడు ఈ నిజం చెప్పాలనుకుంటున్నాను. ఇక మీ ఇంటి వారసురాలు ఎవరో కాదు, జీవన కాదు, అసలు జీవన కుట్టియే. ఇక తనే జీవన. ఇక తన వల్లనే ఈరోజు హైమ గారు మళ్ళీ కళ్ళు తెరిచారు. ఇక తను ఈరోజు బతుకమ్మ పేర్చి తన చేతుల మీదుగా నిమజ్జనం చేయడం వల్ల, హైమ గారు తన పట్టుదలతో చేయడం వల్ల ఈరోజు కోలుకున్నారు. దానికి అంతటికి కారణం అసలు జీవన కుట్టినే. ఇక కుట్టి ఈ పూజ చేయడం వల్లే ఇదంతా అని ఇక పూజారి గారు చెప్పగానే జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు కుట్టి జీవన కావడం ఏంటి అని అనగానే అవునమ్మా మీ కన్న కూతురు జీవననే, ఈ కుట్టినే జీవన. ఇక జీవనగా వచ్చిన జీవన మీ ఇంటి వారసురాలు కాదు, తను డబ్బు కోసం ఇక అందులోనూ జీవన ఇక కుట్టినే జీవనగా తనని సృష్టించింది. ఇక తనే మీ కన్న కూతురు జీవనన్న నిజం తెలిసిన రోజు నీకు ప్రాణహాని ఉందని ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టింది. ఇకనైనా ఈ నిజం చెప్పే అవకాశం వచ్చింది. ఇక శివయ్యే నా నోటితో ఈ పలికించాడు, ఈ నిజాన్ని చెప్పేలా చేశాడు. ఇక కుట్టియే జీవనమ్మ మీ కన్న కూతురు. ఈరోజు హైమ గారు నీ కూడా బతికించింది మీ కన్న కూతురే అని చెప్పగానే ఇక జ్యోతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే షాక్ అయిపోతారు. అప్పుడే ఆదిత్య కూడా అవునత్తయ్య గారు పూజారి గారి చెప్పేది నిజం, ఒక కర్పగం ద్వారా మేము కూడా ఆ నిజం తెలుసుకున్నాను, ఆ నిజాన్ని తొందరలోనే బయట పెట్టాలని అనుకున్నాను. కర్పగం అనే వ్యక్తి మీ నుండి ఆనందిని దూరం చేసిందంట. ఇక ఆ రోజు ఇక తను చేసిన పాపానికి ఈరోజు ఫలితం అనుభవిస్తుందని, ఆ నిజాన్ని చెప్పాలని ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు ఆ నిజం నాకు చెప్పింది అని ఇక చెప్పగానే జ్యోతి చాలా సంతోషపడుతుంది. అటు పక్కన ఉన్న ఇందుమతి జీవన షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఇందుమతి అంటూ ఉంటుంది. అవును ఇక నువ్వు అబద్ధం చెప్పాలని చూడకమ్మా ఇందు అమ్మ, ఇక కుట్టినే జీవన, ఇక కుట్టినే జీవన అని ఇక పూజారి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెంటనే ఇక ఆనంది దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ జ్యోతి హాస్పిటల్కి వెళ్తుంది. వెంటనే ఇక హాస్పిటల్లో ఉన్న ఆనంద్ చూసి అమ్మ జీవన అని అంటూ ఉండతో ఇక ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. అమ్మ అని అంటూ ఉంటుంది. అవునమ్మా నువ్వు అమ్మ అని పిలువు ఒక్కసారి. ఇక ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందుండి కూడా నా కూతురు అని చెప్పుకోలేని పరిస్థితి అని ఇక జ్యోతి ఇక ఆనందిని హక్కున చేర్చుకుంటుంది. వెంటనే ఇక ఆనందిని తీసుకొని హైమ దగ్గరికి వెళ్తుంది. ఇక మన ఇంటి వారసురాలు నీ మనవరాలు ఆనందియే,
కుట్టినే జీవన, అసలు జీవన అని ఇక జరిగిన విషయం మొత్తం జ్యోతి ఇక అక్కడున్న హైమాకి చెప్తుంది. ఇక ఈ విధంగానైతే పూజారి గారు గుడిలో అందరి ముందు కుట్టియే జీవన అన్న నిజాన్నైతే బయట పెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.